ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన చర్చకు కేంద్ర బిందువుగా ఉంటుంది. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య సాగే రాజకీయ యుద్ధం కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్త సంచలనం సృష్టిస్తుంది. ఇటీవల పరిణామాలను గమనిస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో కేతిరెడ్డిపై సంధించిన విమర్శలకు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. గత కొంతకాలంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలు వారందరి మధ్య ఉన్న పాత పగలను మళ్ళీ చిగురించేలా చేస్తున్నాయి. సాధారణంగా జేసీ ప్రభాకర్ రెడ్డి శైలి చాలా దూకుడుగా ఉంటుంది. ఆయన ఏదైనా విషయాన్ని సూటిగా, స్పష్టంగా మరియు ఘాటుగా చెప్పడానికి ఏమాత్రం వెనుకాడరు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయాల్లో ఒక సాలిడ్ కౌంటర్గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలు ప్రస్తావిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు అధికారం మారిన వేళ కేతిరెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాడిపత్రిలో తన పట్టును నిరూపించుకోవడానికి జేసీ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి నిర్మాణం మీద మున్సిపల్ భూముల ఆక్రమణ వంటి అంశాలు తెరపైకి తెచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అధికారంలో కూడా ఈ క్రమంలో కేతిరెడ్డి నివాసం వద్ద సర్వేలు నిర్వహించడం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇది కేవలం ఒక సర్వే మాత్రమే కాదని జేసీ ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ అధికారాన్ని ఉపయోగించి కేతిరెడ్డి ఇరకాటంలో పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే జేసీ మాత్రం తాము కేవలం చట్టపరంగా వెళ్తున్నామని, ఎక్కడ అక్రమాలను సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. తాడిపత్రిలో జేసీ వర్గం మరియు కేతిరెడ్డి వర్గం మధ్య ఉన్న వైరం దశాబ్దాల నాటిది. ఫ్యాక్షన్ రాజకీయాల నీడ నుండి బయటపడి అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన నాయకులు నేటికి మాటల యుద్ధంలో మునిగిపోవడం గమనార్హం. జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డిపై చేసే విమర్శల్లో వ్యంగ్యం మరియు తీవ్రత కలగలిపి ఉంటాయి. తనను ఇబ్బంది పెట్టిన వారికి తిరిగి అదే స్థాయిలో బుద్ధి చెప్తానని ఆయన బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మారినంత మాత్రాన తన పట్టు తగ్గలేదని, త్వరలోనే జేసీ అరాచకాలను ఎండగడతానని ఆయన ప్రతి సవాల్ విసురుతున్నారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే కౌంటర్ మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ముఖ్యంగా మీడియా సమావేశాల్లో ఆయన వాడే పదజాలం మరియు చూపించే ఆధారాలు కేతిరెడ్డి ఆత్మరక్షణలో పడేసేయాలని చెప్పాలి. ఈ రాజకీయ పోరులో అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం నాయకులకు మద్దతు పెద్ద ఎత్తున నిలుస్తున్నాయి. తాడిపత్రిలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన మాటలతో ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీయడంలో సిద్ధహస్తుడు. కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్దకు పోలీసులు వెళ్లడం, ఆయనను అడ్డుకోవడం వంటి అంశాలను జేసీ తన విజయంగా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఏ పోరు ఇంకా ఏ మలుపు తిరుగుతుందో ఈ సామాన్య ప్రజల ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకవైపు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్తూ మరోవైపు ప్రత్యర్థి నాయకుడిని రాజకీయంగా నామరూపాలు లేకుండా చేయడమే జేసీ ప్రస్తుత లక్ష్యంగా కనిపిస్తుంది. మొత్తాన్ని తాడిపత్రి రాజకీయం ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య ఒక చదరంగంలా మారింది. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారు అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన సాలిడ్ కౌంటర్తో దూసుకుపోతున్నారు.